పాపుల కోసం ఆయన చేసిన త్యాగం. ఈ త్యాగం అనేది మీరు గుర్తు చేసుకోవాలి. ప్రతి క్షణం, ఉట్టి గుడ్ ఫ్రైడే కాదు, 40 days కాదు, త్యాగం అనేది, సాక్రిఫైస్ అనేది ప్రతి క్షణము అనుక్షణము నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఏదో గుడ్ ఫ్రైడే శ్రమ దినం రోజు కాబట్టి శ్రమలు, నో, ఎవ్రీడే ఇట్ ఈస్ దట్. అనుక్షణము మనం ఈ త్యాగము గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఉట్టి లెంత్ డేస్ అనేది ప్రాముఖ్యమే, ఒక గుర్తింపు. కానీ 2000 years అగోనే జరిగింది. మళ్ళీ చంపకండి. మన పాపము నిమిత్తం బట్టి ఆల్రెడీ చనిపోయాడు. మళ్ళీ నేను చేసే పనుల బట్టి మళ్ళీ నేనేం చేస్తున్నా, సిలువలో కొడుతూనే ఉన్నాను. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, ఈరోజు నువ్వు ఏది చేసినా వాక్యం అనుసారంగా వెళ్ళండి. మళ్ళీ ఆ సిలువని కొట్టకండి. అయిపోయింది, విడుదల వచ్చింది, అన్నీ జరిగింది. మళ్ళా అదే శ్రమ అని అనుకోదు. విశ్వాసం అనే ఉపవాసం రోజు ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ప్రార్థన చేయకుండా ఉపవాసం అంటే వ్యర్థమే. కాబట్టి త్యాగం అనేది గుర్తు చేసుకోండి. కాబట్టి ఆయన ఫినిష్ చేశారు కాబట్టి మనం కూడా ఈ లోక రీతిగా మనము ఫినిష్ చేయాల్సిందే. సో ఈ వాక్యము దీవించునుగాక.